రేపటి నుండి ఈ వినాయకుడు పూజలు అందుకోబోతున్నాడు. హాయ్ డైమండ్స్ అందరికి. ఈ వీడియో నేను అవేర్నెస్ కోసం చేస్తున్నాను. ఈ విగ్రహం చరిత్ర ఎవరికి తెలియదు కానీ నేను పుట్టక ముందు నుంచి ఉంటుంది విగ్రహం మా ఊర్లో. ఈ విగ్రహాన్ని మేము తీసుకెళ్లి మా ఊర్లో టెంపుల్ లో పెట్టబోతున్నాం. మా వంతు మేము ఎంతో కొంత చేసి దేవునికి పూజలు అందజేయాలని మా అభిప్రాయం. సిమెంట్ ఇసుక తీసుకొచ్చాం. లోకం కాకులు ఎవరేమన్నా మాకేం సంబంధం లేదు. మాకు తెలుసు మేము చేసేది మంచి పని అని అనుకున్నాము, చేస్తున్నాము. మాదొక బ్యాచ్ ఉండే, ఆ బ్యాచ్ లో చాలా వరకు స్కిప్ అయిపోయిన్లు. ఎందుకంటే దేవునికి సేవ చేస్తే ఏమైనా అవుతుంది కదా, అందుకే చాలా అంటే చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేద్దాం, అట్లుంది సమాజం. చెయ్యరు చేసే వాళ్ళని ఏదో ఒక మాటని వాళ్ళని కింద పరచనికే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మా ప్రయత్నం మేము ఆపలేదు. మంచి చేస్తే మంచి జరుగుద్ది అన్నప్పుడు ఇది మేము చేసేది మన చెడు పన. ఒక ఎండలో ఉన్న ఒక దేవుణ్ణి తీసుకొచ్చి మేము పూజలు అందించడం తప్ప. ఎంతో మంది ఎన్నో అంటారు, అసలు పట్టించుకోవద్దు ఈ సమాజాన్ని అని చెప్పి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. దేవుడు అన్నప్పుడు ఎంతో కొంత పూజలు అందుకుంటే మంచిదా, లేకపోతే ఎక్కడో ఎండలో ఎండి వానకు తడిసి అలా ఉంటే మంచిదా? ఇంకా మా ఊరి వాళ్ళు అంటారు ఇది వెలిసిన విగ్రహం, చాలా పవర్ఫుల్ విగ్రహం అని. ఇదే నా పవర్ఫుల్ విగ్రహానికి ఇచ్చే వాల్యూ. చాలా బాధ అనిపించింది. ఎవరు ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు. మా ఇద్దరు అల్లుళ్ళు, మా తమ్ముడు అండ్ నేను. అంతకుముందు చాలా మందితోటి చాలా డిస్కషన్ చేసినాం. చూద్దాం అన్నారు. నిజంగా చేసినట్టే చేసిండ్రు. ఒక డేట్ కూడా డిసైడ్ చేసిండ్రు. ఆ డేట్ వరకు కూడా ఎవ్వరు రెస్పాండ్ కాలేదు. ఈ కార్యం మా చేతుల మీదగా చేసేది ఉండగా వాళ్ళు రెస్పాండ్ అయితే ఎంత, కాకపోతే ఎంత అని మా సెల్ఫ్ మోటివేషన్ మేము ఇచ్చుకొని మాకు వచ్చిన వరకు మా సొంతంగా మాకు ఓపికన్నంత వరకు చాలా చక్కగా చేశాము. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. ఒక్కొక్కరు చేయడం నాకు హ్యాపీగా ఉంది. దైవ కార్యం చాలా మంచిది. పాల్గొంటే ఎవరికైనా తప్పకుండా మంచి జరుగుతుంది, జరగాలి కూడా. మా తమ్ముడికి నోపికతో చాలా చక్కగా చేసిండు. ఆ దేవుడు నీకు ఎల్లవేళలా తోడుండాలిరా. ఇప్పుడు మనం ఆ దేవుడు ఉన్న లొకేషన్ కి వెళ్తున్నాం. దేవుడు మా ఊర్లో ఉన్న నర్వ చెరువు అనే చెరువు పక్కన ఉన్నాడు. మేము అక్కడికే బైక్స్ పట్టుకుని వెళ్తున్నాం. ఈ వినాయకుడి దగ్గర చాలా తవ్వకాలు జరిపిండ్లు. ఇప్పుడు మేము ఈ వినాయకుడిని తీసుకెళ్లి గుళ్ళో పెడితే ఎంత మంది ఎన్ని విమర్శలు చేస్తారో అసలు మాకు తెలియదు. కానీ మా ప్రయత్నం మాత్రం మాదే. మాకే గుప్త నిధులు అవసరం లేదు, మాకు ఆలోచన కూడా లేదు. మా ఆశయం మాత్రం మా గణనాథునికి పూజలు అందించాలని మాత్రమే. ఆడుతూ పాడుతూ మా సంభాషణ చాలా బాగుంది. మేము నవ్వుతూనే ఉన్నాం. ఇలానే ఎల్లకాలం నవ్వుతూ ఉండాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవ్వ మా తమ్ముడు. విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు విగ్రహం చూపిస్తాము. స్టార్టింగ్ లో చూపించాను చూడు, అదే విగ్రహం. ఈ వీడియో చాలా మందికి ఆదర్శంగా అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నా. ఈ పక్కన కనిపిస్తున్న గుప్త నిధుల తవ్వకాలలో వెళ్ళిందని కొంతమంది అంటారు. ఇంకొంతమంది స్వయంగా వెలిసిన వినాయకుడు అని అంటారు. ఎవరేమన్నా కానీ పూజలు అందుకోకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈ స్వామికి పూజలు అందించాలని మా ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని మాకు తెలుసు. మీరు కూడా కోరుకోండి, తప్పకుండా మా ప్రయత్నం ఫలించాలని చెప్పి. మా వాళ్ళు సపోర్ట్ కోసం మా వాళ్ళకి కాల్ చేయడం మొదలు పెట్టారు. యువత తలుసుకుంటే ఎన్నో పనులు అవుతాయని చెప్పి మేమే నిదర్శనంగా నిలవబోతున్నాం. ఎవడేమన్నా అనుకొని అస్సలు మాకు పరకే పడది. కనిపిస్తున్నదే మా టెంపుల్. ఈ టెంపుల్లోకి రేపే మేము విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి పెడతాం. రేపు ఈ గణనాథుని గుళ్ళో ప్రతిష్ఠిస్తాం. వీడియో నచ్చినా నచ్చకున్నా ప్రతి ఒక్క హిందూ తప్పకుండా సపోర్ట్ చేయాలి. జై గణేష.